ముత్తిండి తింటారా ముత్తిండి తింటారా ఏమిస్తా ఏంది ఏం చెప్పు. బాబాయ్ సినిమాకి వెళ్దాంరా. సినిమాకి నీ మొహానికి సినిమా కూడా నీ మొహానికి సినిమా ఉందా? నీ మొహానికి సినిమా ఉందా? అసలు ఎందుకు వచ్చావంట? అసలు ఎవడు రమ్మంటే వచ్చా? ఏందంట నువ్వు రామనపోతే మేము రామేంది? ఎందుకు రావాలా? చెప్పేది వింటున్నా. నువ్వు ఏది చెప్పినా వింటున్నావు. ఏదన్నా మంచి మాట చెప్తున్నాగా. నీకు మంచి మాట చెప్పినప్పుడు విన్నా ఎప్పుడన్నా గానీ నా మాట ఇంటే బాగుపడవు నువ్వు. చెప్పేది ఇప్పుడు బరిగొడ్లు కాస్తున్నావుగా. దుబాయ్ లో మనోళ్ళు చూడు గొర్రెలు కాస్తున్నారు. 200 గొర్రెలు కాస్తున్నారు దుబాయ్ లో. ఏది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇండియన్స్. నీకేంది కాదు. వాళ్ళు ఎక్కడ నుంచి పాపం జాబ్ అని చెప్పి పిలిపించి అక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు గొర్రెలు కాపిస్తున్నారు. వాళ్ళ చేత పాపం ఇళ్లలో బంధించేసి. తీసుకురా నేను చెప్పేది నేను అనడం కాదు. వాళ్ళు అక్కడ నుంచి వీడియోలు చేసి ఏడిసి పాపం మన ప్రభుత్వానికి వీడియోలు పెడితే మన వాళ్ళు రెస్పాన్స్ అయ్యి ఊర్లో పల్లెటూరులో ఉన్న ముసలి మొత్తాన్ని ఫ్లైట్లు వేసుకెళ్ళిపోయి ఎదుక్కొని రామన్నారు వాళ్ళని. నేను చెప్పేది ఇప్పుడు నువ్వు ఎట్టున్నా బర్రెలు కాసేవాడు గొర్రెలు కాసేవాడు లాగా ఉన్నావుగా. కాదు బాబాయ్. ఇగో చెప్పేది జాబ్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ బంధించేసారు. గొర్రెలు కాపిస్తున్నారు. నువ్వు తీసుకొచ్చుకో. అన్నం కూడా పెడతా వాళ్ళకి. ఇప్పుడు డబ్బులు ఇస్తారుగా 10 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు. అవసరమే కాదు రావాలంతే. ఇప్పుడు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు నువ్వు గొర్రెలు కాసేవాళ్ళకుంటారు. నిన్ను కూడా గొర్రెలు కాసేవాడు చెప్పింది అర్థం కాదు నీకు. రావడం కాదు. నిన్ను కొంతమంది చూడు 100 మందిని తీసుకెళ్తా ఇక్కడ నుంచి. తీసుకెళ్ళు. హెలికాప్టర్ లో తీసుకెళ్ళి దించుతాం. ఇప్పుడు వాళ్ళని చంపేస్తే ఇప్పుడు నీకు మన దేశానికి బాధేగా. నాకేం బాధ. నువ్వు పోతే నాకేం బాధ. నువ్వు పోతే గొర్రెలు కాసేవాళ్ళు లేకుండా సేమ్ నువ్వు ఉండవు. 20 లక్షలు వద్దు కొంచెం బాధ ఉందా? నాకేం బాధ. మన వాళ్ళు వెళ్ళిపోయి పాప ఇరుక్కుపోయారుగా. ఉద్యోగం అనుకున్నావు. ఉద్యోగం నీకు 30 లక్షలు ఇస్తాను. నువ్వు వెళ్ళవా? నాకేం అవసరం ఏంది? ఎందుకు వెళ్ళవు నువ్వు? నాకేం అవసరం. మొత్తం అమ్మేసి ఇంటికి వెళ్ళలేదు నువ్వు. నాకు వస్తుందని ఉద్యోగం తయారుకుతున్నాం అని వెళ్తామని చూస్తున్నారా? నాకు అవసరమా? నాకు అవసరమా? కూడు పెడుతున్నారా? 30 లక్షలు ఇచ్చి 40 లక్షలు ఇచ్చి తీసుకెళ్తాను. కాదు చెప్పేది వాళ్ళని మోసం చేసి తీసుకెళ్ళి అక్కడ గొర్రెలు కాపెడుతున్నారు. ఎవడు వెళ్ళమన్నారా? ఎవడు సొమ్ముతుందాం జాబ్ అని చెప్పారు. చదువుకుంటే కాదు. ఇప్పుడు మీ చుట్టాల అబ్బాయి ఎవడో చదువుకుంటాడు. జాబ్ చేయకపోతే నువ్వేమంటా? ఏం చేస్తున్నారు అంటా అనవా? బల్బు ఆడికి బల్బు డబ్బులు దెంగుతున్నావు అని వెళ్ళారా? అవును జాబ్ వెళ్ళాడు. జాబ్ గొర్రెలు కాపిస్తారా? గొర్రెలు కాపిస్తారా? కాదయ్యా 30 లక్షలు అంటే ఊరిని వచ్చి అనుకున్నా దెంగుతాం అనుకున్నారు. వెళ్తావు నీకోసం వస్తా అంటారు. నేను వదిలేస్తా కాదు. వాళ్ళు బాధపడుతున్నారు. చెప్పేది అన్నం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు నేను వెళ్తే కనిపెడతాను. చెప్పు గొర్రెలు కాసేవాళ్ళు నిన్ను కనిపెట్టండి. వాళ్ళు నువ్వు నిన్ను కనిపెట్టాము. చెప్పేది 100 మంది మొత్తాన్ని నీళ్ళలో ఏరుకొచ్చాం మేము వెళ్ళి. అర్థమైందా? తీసుకొని వెళ్ళు. 100 మంది కావాలి మాకు. నువ్వు రాకపోతే కాళ్ళు తీసి తీసుకెళ్తా. చెబుతుంటే అర్థం కదా. అర్థం కదా. ఆపరేషన్ చేయాలి. చేసుకో. చూడు చెప్పేది 1 వారం రోజులు ఆపరేషన్. ఇది అర్థమైందా? పెద్ద స్కామ్ ఇది. అర్థమైందా నీకు? సౌదీ వాళ్ళు మన వాళ్ళని అక్కడ బంధించారు. వాళ్ళని తీసుకురావడం మన దేయం. రాకపోతే ఎత్తుకెళ్ళి ఫ్లైట్లు ఎత్తుకెళ్ళి అడిసి నిన్ను కూడా ఆడోడపోతే నన్ను వస్తావా? రాకేం చెప్తా. నేను వస్తాను నీకు చెప్తాను. తీసుకెళ్ళి గొర్రెల పడతావు. ఎత్తుకెళ్ళి సౌదీలో ఏ గొర్రెల పడతావు? సాయంత్రం
పడుకుంటారు ఇంటికాడ ఏం చేస్తావా మంచం ఎక్కిస్తాం మంచం ఎక్కిస్తాడు ఫ్లైట్ లో కూడా మరి ఏం రాదు డబ్బులు ఇస్తున్నారు ప్యాకేజ్ ఇస్తున్నారుగా 20 లక్షలు ఇస్తున్నారు 10 రోజులకి నేను రమ్మంటావా నాకు అవసరం కనీసం 10 మంది తీసుకురావడం వెళ్ళి తీసుకొచ్చుకో అక్కడ దించగానే వెళ్ళి ఏరుకు రావాలని ఎవరు ఏరుకొత్తానికి ఏం శనక్కాయలు కాదు లేదా వంకాయలు కాదు లేదా బఠానీలు కాదు ఏరుకొత్తానికి లేదా ఏరుకు పప్పు ఏరుకొత్తానికి మనిషి ఉంటాడు మనోడ వెళ్ళి అడగాల అడుగుకోరా ఎవరైనా అడిగితే ఆలే చదువుతాను చూడగానే వెళ్ళి నువ్వే అడుగు ఇండియా ఎవడని అడుగు మెడ మీద వేస్తారు సద్దు సౌదీలో అందరు తెల్లగా ఉంటారు పని చేయ వాళ్ళు అక్కడ వాళ్ళు మనోళ్ళు నల్లగా ఉంటారు అర్థమైందా నీకులాగా ఉంటారు ఏదో ముఖం వేసుకొని సన్నాసి ముఖం వేసుకుని ఉంటారు నీకులాగా సిగ్గు లేదు శరం లేదు సౌదీ వెళ్తాక రాగమైందా నీకు నాకేం పర్రా ఎందుకు వెళ్ళవు నేను రాను మరుగొడ్లు మేపుకున్నాడు సౌదీ వెళ్ళావా నాకు అవసరం సౌదీ వెళ్ళాలంత అవసరం పోరా నేను చెప్పేది మంచిగా నీకు నన్ను కూడా తీసుకెళ్ళి ఇరికిచ్చి చంపిద్దామని చూస్తున్నాం గొర్రెలు కాపేద్దాం అనుకుంటున్నాను మెల్లి తీసుకెళ్ళి ఇరికిద్దాం అనుకుంటున్నాను అడిగి డబ్బు తెంగే అంతేగా మరి నువ్వు చేసేది బరిగేసాడు గొర్రెకాయ చేస్తారు 100 మంది వస్తారని చదువుతుంటే ఫ్లైట్ లో అక్కడికి మెల్లి తీసుకెళ్ళి తప్పిద్దావురా చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళి గొర్రెలు కాపిస్తావు నిన్న సరిగా నాకేం అవసరం నీకేం అవసరం లేదు నా దగ్గరికి ఎందుకు సంతకం పెట్టి డబ్బులు ఇచ్చేస్తారు నాకు అవసరం లేదు సరే నమ్ము డబ్బులు ఇచ్చేపోతే అప్పుడు అడిగి నీకు వచ్చి చేతిలో పెడ నాకు అవసరం లేదు రా డబ్బు వద్దు ఆడు వద్దు నువ్వు వద్దు నీకే పెళ్లి తీసుకెళ్ళి ఇరికిచ్చి చంపదామని చూస్తారు బాబాయ్ వాళ్ళ ఆకలి చచ్చిపోతారు చదువుతున్నా ఇండియన్స్ సౌదీలో నీకు బయలుదా కొడతా ఈ 200 మంది నువ్వే తీసుకెళ్ళి ఏజెంట్లు పంపించారంట వాళ్ళు మోసం చేసి నువ్వు తీసుకెళ్ళి నన్ను కూడా అమ్మామని చూస్తున్నావు నిన్న అమ్మితే నాకేమో పూర్తి వచ్చిందా ఏమొచ్చిందా అడిగి గొర్రెలు కట్టారు జీతానికి పంపిస్తుంటావు ఏదో తీసుకెళ్తే కట్టే తీసుకెళ్ళి ఇరిసిరేస్తాం తీసుకెళ్ళరా తీసుకెళ్ళు పడుకుంటావు సాయంత్రం నీకు ఏం ఇచ్చేది డబ్బులు ఇస్తుంటే రాగు నీకు నీ డబ్బు కాలరా వెళ్ళి చూడు అదే సిచ్యువేషన్ ఉంటే ఏం వస్తుంది వెళ్ళి తీసుకెళ్ళి ఇరికిస్తావు నువ్వు ఇరుక్కుపోతే నిన్నేం చేస్తారు కాపాడరు నిన్న నేను వెళ్ళానా నీలాంటి వాళ్ళు వెళ్ళేది అందుకే ఎందుకెళ్ళా పుట్టి ఇంటికాడ సంపచ్చుకోలేవా రాగమా ఆడికి నీకు ఏం జాబు ఏం జాబ్ వచ్చినారా 20 లక్షలు 30 లక్షలు ఊరని వచ్చింది అనుకున్నారు దిగతారుగా ఎవడి అన్న నీకు ఎంతమంది నమ్ముంటావు ఇట్లా మోసం చేసి జాబ్కి వెళ్తే బంద్ చేయాలా చెప్పు ఎంతమంది నువ్వే అమ్మినట్టుండవు బొంబాయిలో అమ్మతల జనాన్ని అట్టమ్మి ఉంటారు చూడు మెడబెట్టి కొడతా నువ్వు వెళ్ళావంటే అడ్డు కదిలేవంటే మాట్లాడి సాయంత్రం వస్తావా రావా రాను రాకపోతే మాత్రం ఖచ్చితంగా చదువుతున్నా చదువుతానికి వెళ్ళి ఏమని ఏం చేస్తారా తాగిపోతాడా పైగా ఏం చేస్తారా రానని చెప్పాను సాయంత్రం డబ్బులు 10 లక్షలు రూపాయి కూడా 20 లక్షలు ఉడతా నీకు ఎవడు కావాలి డబ్బులు వద్దా నాకు అవసరం లేదు నువ్వు మాకు ఎందుకు నీకు ఇంకెందుకు నీ ఇచ్చావు నాకేమన్నా ఇచ్చావు నీ డబ్బు ఏంది నువ్వు ఏంది ఏం చెప్పు మన వాళ్ళని కాపాడతానికి వస్తావా రావా నేను కాపాడు నువ్వు కాపాడుకో బరిగొడ్లు మొత్తం తీసుకుని సౌదీలో పడేస్తా నీకు సౌదీలో పడేసుకోపు సౌదీలో ఆగు ఏం చెప్పేది నువ్వు చేస్తేనేదిరా ఇప్పుడు రాను ఇప్పుడు ఏం చెప్పమంటే పిల్లలకి ఏం చెప్పుకుంటా చెప్పుకో ఏం చెప్పుకుంటా నీలాంటి వాళ్ళు కావాలి నాకు నువ్వు గొర్రెలు కాసి వాళ్ళు లాగా ఉండవు నువ్వు కావాలి మాకు అర్థమైందా అక్కడ నువ్వు తెలియని చదువుతుంటే తెలియలేదేం లేదు నన్ను కూడా అమ్ముతారు నేనైతే గుర్తుపట్టడం చదువుతున్నా మేము ఫోటోలు పెట్టి నీ ఆల్రెడీ ఫోటోలు పెడితే పెట్టాలి నీ ఫోటో మ్యాచ్ అయింది అది చెప్పేది రారని చెప్పాగా ఇప్పుడు వాళ్ళు ఎట్లా కాపాడేది నువ్వు కాపాడుకో శాశ్వత కాపాడుకో నేను వెళ్తే గుర్తుపడతారుగా నిన్నైతే గుర్తుపడితే పో నువ్వు కూడా ఇప్పుడు నిన్ను గుర్తుపట్టరు నువ్వు కూడా వాళ్ళతో పాటు నువ్వు కూడా మ్యాప్ మాకు అసలు నీదేందా నీ తాద్దా లేకపోతే నీ ముత్తాద్దా కావాలని ఎవరు యాదవులు అమ్మిడి కొడక
వెళ్ళిపోతా వెళ్ళు సావు నువ్వు వెళ్ళి ఏం మాట చదువుతుంది తినకుండా వెళ్తావు ఏంద్రా నిన్ను చెప్పేది ఏంద్రా మీ అబ్బాయి ఉంటే ఊరుకుంటావా? మా అబ్బాయిని పంపించాను నీకు లేక డబ్బు కాసి పడి జనం నమ్ముకు దిగుతున్నావు ఎవడు నేనా? నువ్వే అమ్ము దిగుతుంది నువ్వే తీసుకెళ్ళి అమ్ము దిగుతుంది మర్యాద నువ్వే అమ్ము దిగుతుంది తప్ప ఎడకే సౌదీ ఏం చదువుతానా? నువ్వు వెళ్ళు బతకలేవా వెళ్ళు సాయంత్రం పడుకున్నా చూడు చూడు ఇగో చూడు ఏంద్రా సాయంత్రం కట్టేసి లాక్కెళ్ళి హెలికాప్టర్లో వేసి ఎత్తుకెళ్ళి అడిసి వేస్తాం అడిసి వేస్తాం ఇగో చూడు ఇగో ఇగో సరే పడుకుంటావు ఇంటికి మొత్తం ఇండిషన్ ఇస్తాం ఎవరికి నీకు నీకు నువ్వు బతకడు పెట్టి తీసుకెళ్ళి చెయ్యకి అతనా నడిపి మీద నేను రాను నేను చెప్పాను నీకు మర్యాద 20 లక్షలు ఎవరికి అవసరం లేదు నీ 20 లక్షలు చెప్పు ఎవరికి అవసరం లేదురా ఏంది 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 డబ్బులు ఎవరు కావాలి నీకే పో ఇలా వస్తారావా? రాను రాను రాకుండా వదులుతాను ఏం చేస్తాను పడు రాని ఎవడు రాని రాని టాక్సీలో కదా నీ తాత ముత్తాత వచ్చినా కూడా రాను పో చెప్పుకో నీకు ఎవరు చెప్పుకుంటావు రానే చెప్పా మానేస్తా బరిగొడ్లు కాసేవాళ్ళు నీకే పోతుంది బరిగొడ్లు కాసేవాళ్ళు మాకు కావాలని చెప్పాను అర్థం కాదు రానన్నాగా ఏం కావాలి నీకు? నాకేమొద్దు అక్కడ చచ్చిపోతున్నారు బాబాయ్. ఆడు చెప్తే నీకేమిరా ఆడు చెప్తే నువ్వు కమ్మ బతుకుతున్నావు కదా నీకేమి నువ్వు కూడా తావు పిచ్చే కింద చెప్పేది ఏంద్రా చెప్పేది నన్ను తీసుకురామన్నారు అబ్బాయి. తీసుకురామంటే నాకు 2 లక్షలు వెళ్ళినందుకు ఇస్తానన్నారు మనిషి మనిషికి. నువ్వు వెళ్తా నాకు 2 లక్షలు వస్తాయి. రాను అని చెప్పాను రాకపోతే 2 లక్షలు కట్టు నాకు. నేనా కట్టు నాకు ఇచ్చావా నాకు ఇచ్చావా నీ వల్ల నాకు 2 లక్షలు వస్తాయి. నాకు ఇచ్చావా నీ వల్ల నాకు నేను వస్తానని చెప్పానా నేను వస్తానని చెప్పాను లాక్కెళ్తా ఎందుకు లాక్కెళ్తా దేనికి లాక్కెళ్తారా దేనికి లాక్కెళ్తా లాక్కెళ్తారా